గ్రామ్ స్టెయినింగ్. ఇప్పుడు చూడండి, మనకి బ్యాక్టీరియాస్ ఆర్ 2 types ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి, గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అండ్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. ఓకేనా? అయితే మనకి గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాస్ ఆర్ మచ్ మోర్ డేంజరస్ దాన్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా. ఓకే, అయితే మనము ఈ యొక్క గ్రామ్ స్టెయినింగ్ అనే ప్రాసెస్ ద్వారా మనము గ్రామ్ పాజిటివ్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా కనుక్కుంటాం అనమాట. సరే, ఈ యొక్క క్రిస్టల్ వైలెట్ని ఉపయోగిస్తాము. ద క్రిస్టల్ వైలెట్ డై ఈజ్ యూజ్డ్ ఫర్ ద స్టెయినింగ్. ఓకే, అభిరంజన పదార్థం అంటే ఈ యొక్క ఏమంటారంటే ఇండికేటర్ అంటాం దాన్ని. ఇండికేటర్ టు ఐడెంటిఫై వెదర్ ద గ్రామ్ పాజిటివ్ ఆర్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అనేది మనకి క్రిస్టలిన్ వైలెట్ని యూజ్ చేస్తాం అనమాట. క్రిస్టలిన్ వైలెట్ని యూజ్ చేస్తాం. సో గ్రామ్ స్టెయినింగ్ పద్ధతి ఎలా చేస్తారు? క్రిస్టియన్ గ్రామ్ అభిరంజన పద్ధతిని అభివృద్ధి చేశారు. ద క్రిస్టియన్ గ్రామ్ డెవలప్ ది గ్రామ్ స్టెయినింగ్ మెథడ్. సో ఆ గ్రామ్ స్టెయినింగ్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే బికాస్ ద సైంటిస్ట్ నేమ్ ఈజ్ గ్రామ్ స్టెయినింగ్. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే బ్యాక్టీరియాను గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియానా గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియానా అని మనం విభజించవచ్చు. వెదర్ ద బ్యాక్టీరియా ఇస్ అ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా లేదా గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అని మనకి ఇలా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇలా బ్యాక్టీరియా ఉందనుకోండి, దానిపైన పెప్టిడోగ్లైకాన్ లేయర్ చాలా ఒత్తుగా ఉంటే, ఓకే, పెప్టిడోగ్లైకాన్ లేయర్ ఒత్తుగా ఉంటే దాన్ని మనం గ్రామ్ పాజిటివ్ అంటున్నాం. ఓకే, గ్రామ్ పాజిటివ్ అంటున్నాం. అదే పెప్టిడోగ్లైకాన్ లేయర్ కనుక చాలా పలసగా ఉంటే దాన్ని మనము గ్రామ్ నెగిటివ్ అంటున్నాము. ఓకే, గ్రామ్ నెగిటివ్ అంటున్నాము. సో గ్రామ్ పాజిటివ్ చాలా వరకు, అంటే అన్నీ అని కాదు, చాలా వరకు మంచివి, గ్రామ్ నెగిటివ్ చాలా వరకు చెడ్డవి. సో గ్రామ్ పాజిటివ్లో కూడా చెడ్డవి ఉన్నాయి, గ్రామ్ నెగిటివ్లో కూడా మంచివి ఉన్నాయి. బట్ టు సమ్ అప్ వాట్ హ్యాపెన్స్ ద గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాస్ ఆర్ మచ్ మోర్ బెనిఫిషియల్ దాన్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. ఫర్ ఎగ్జాంపుల్, మేము ల్యాబ్లో ఉన్నప్పుడు ఏదైనా డ్రగ్ ఇన్వెంట్ చేసేటప్పుడు మేము ఏం చేస్తామంటే, ఏదైనా స్నాక్ వచ్చిందనుకోండి, ఇలా టేస్ట్ చేస్తాం. ఉప్పగా ఉంటే చేయి కడుక్కుంటాం, ఉప్పగా లేకపోతే తినేస్తాం. ఎందుకంటే దిట్ ఈస్ ద లిట్మస్ అనమాట. ఎక్కువ ఉప్పగా ఉందంటే ఎక్కువ పొల్యూట్ అయిందని నీ చెయ్యి. సో యూ నీడ్ టు వాష్ యువర్ హ్యాండ్. ఓకే, సో అట్లా ఆ విధంగా చేసేవాళ్ళు. మీరు అలా చేయొద్దు, మేము ల్యాబ్లో కాబట్టి చేస్తాం. సరే, ఇది రాసుకోండి, ఇదంతా రాసుకోండి. ఓకే, గ్రామ్ స్టెయినింగ్ అని రాసుకోండి. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ బ్యాక్టీరియా ఇవన్నీ ఒకానొక ఎగ్జామ్స్లో వచ్చి ఉన్నాయి. అతి చిన్న బ్యాక్టీరియా వచ్చేసరికి మనకి పాస్టురెల్లా ఇస్ ద స్మాలెస్ట్ బ్యాక్టీరియా. అండ్ అతిపెద్ద బ్యాక్టీరియా వచ్చేసరికి మనకి థియోమార్గరిటా నమీబియాసిస్, లార్జెస్ట్ స్పైరల్ బ్యాక్టీరియం థియోమార్గరిటా నమీబియాసిస్. అండ్ బ్యాక్టీరియాను తినే బ్యాక్టీరియా ఏంటంటే డెల్లోవిబ్రియో బ్యాక్టీరియోవోరస్ అండ్ డిల్లోవైరుడో బ్యాక్టీరియోవోరస్. అంటే బ్యాక్టీరియానే బ్యాక్టీరియా తింటుంది. సో ఇది ఈ మూడు చాలా ఇంపార్టెంట్. మీకు వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతారు. అతి చిన్న బ్యాక్టీరియా, అతి పెద్ద బ్యాక్టీరియా, బ్యాక్టీరియాని తినే బ్యాక్టీరియా. ఓకే, బ్యాక్టీరియాని తినే బ్యాక్టీరియా చాలా ఇంపార్టెంట్. బ్యాక్టీరియాలో పునరుత్పత్తి, ద బ్యాక్టీరియా రిప్రొడక్షన్, అలైంగిక పునరుత్పత్తి చేసుకుంటుంది. ఇట్ హ్యాపెన్స్ విత్ ది అసెక్షువల్ రిప్రొడక్షన్. ఇది ద్వితీయ విచ్ఛిత్తి జరుగుతుంది, అంటే దట్ ఈస్ ద బైనరీ ఫిజన్. లెట్స్ ఏ బ్యాక్టీరియా ఇలా ఉందనుకోండి, అది రెండుగా డివైడ్ అవుతుంది. డివైడ్ అయ్యి ఇది 2 బ్యాక్టీరియాలకి ఇస్తుంది. ఓకే, దాని తర్వాత ఇది మళ్ళీ 2గా డివైడ్ అయ్యి ఈ విధంగా. అందుకోసమే మనము ఏమంటారు, ప్రతి నిమిషానికి ఒక బ్యాక్టీరియా డివిజన్ అవుతుంది. కాబట్టి మనం కొంచెం తోడేసిన పొద్దునేసేసరికి ఇంత పెరుగెందుకు అవుతుందని, ఆ పెరుగు మొత్తం బ్యాక్టీరియానే. మైక్రోస్కోప్లో నువ్వు కనుక పెరుగును చూస్తే జీవితంలో పెరుగుతున్నావు. ఓకే, సో అందుకోసం ఇవి ద్వితీయ విచ్ఛిత్తి జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. బ్యాక్టీరియల్ రిప్రొడక్షన్ రాసుకోండి. బ్యాక్టీరియల్ రిప్రొడక్షన్, అసెక్షువల్ రిప్రొడక్షన్ మంచి బ్యాక్టీరియా కాబట్టి మనం తింటున్నాం, బతుకుతున్నాం. సెక్షువల్ రిప్రొడక్షన్ బ్యాక్టీరియాలో కూడా జరుగుతుంది. అంటే ప్రతి దాంట్లోనూ ఎక్సెప్షన్స్ ఉంటాయి. అంటే మీకు మీరు చాలా తక్కువగా అనుకుంటున్నారేమో. ఓకే, నాకు వేరే ఇన్స్టిట్యూట్లో ఒక స్టూడెంట్ ఉండే, తను ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతూ ఏం జరిగింది అంటే తను నోటిఫికేషన్స్ లేవని గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యాడు. మనోడికి మ్యాథ్స్ బాగొచ్చు, ఇంగ్లీష్ కొంచెం చేయగలుగుతాడు. అయితే ఏమైందంటే గ్రూప్ 2కే ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. యూపీఎస్సీ ఎగ్జామ్ రాశాడు, ప్రిలిమ్స్ పాస్ అయిపోయాడు. సో మీకుండే కెపాసిటీ ఎంత ఉంటుందంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఓకేనా, మీరు నాకు కొంచెమే వచ్చు, నాకు చదువు రాదని నిర్భయపడద్దు, సరేనా. నెక్స్ట్, లైంగిక పునరుత్పత్తి, సెక్షువల్ రిప్రొడక్షన్. ఇవి 3 రకాలుగా ఉంటాయి. సంయోగం ఆర్ కాంజుగేషన్, ట్రాన్స్డక్షనే, ట్రాన్స్ఫర్మేషన్, పరివర్తన. చాలా 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 ఇంపార్టెంట్ అండి 3. అయితే ఈ యొక్క బ్యాక్టీరియాలో జరిగేటటువంటి సెక్షువల్ రిప్రొడక్షన్ ఎలా జరుగుతుంది అంటే
ఈ యొక్క శాస్త్రవేత్తలు ఎవరు కనిపెట్టారు మీకు అవసరం లేదు. ఓకే, ఈ యొక్క కాంజుగేషన్ ఎక్కడ జరుగుతుందంటే ఈకోలైలో జరుగుతుంది. ట్రాన్స్డక్షన్ దేంట్లో జరుగుతుందంటే సాల్మోనెల్లా జరుగుతుంది. పరివర్తనం దేంట్లో జరుగుతుందంటే డైప్లోకోకస్లో జరుగుతుంది అనమాట. డోనార్ బ్యాక్టీరియన్ ట్రాన్స్ఫర్ డిఎన్ఏ డైరెక్ట్లీ టు ఎ రెసిపియంట్ వయా పైలస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక బ్యాక్టీరియా ఉందనుకోండి, ఇంకో బ్యాక్టీరియా లోపల, అంటే సెక్షువల్ రిప్రొడక్షన్ అంటే ఏంటి, మేలు ఫీమేల్ రెండు ఉండాలి. దీంట్లో మేలు ఫీమేల్ అని కాకుండా దీంట్లో ఉండే జెనెటిక్ మెటీరియల్ ఇలా మన సీలియా ఉంటుంది, దాని ద్వారా ఈ యొక్క జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా లోపలికి పంపించేస్తుంది అనమాట. జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఇలా పంపిస్తుంది. ఇది లోపలికి వచ్చేసిన తర్వాత అది కాస్త రెప్లికేషన్ అయ్యి ఇంకొక బ్యాక్టీరియా వస్తుంది. హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ అస్ సంయోగం, కాంజుగేషన్. నెక్స్ట్ ట్రాన్స్డక్షన్, జీన్ ట్రాన్స్ఫర్ వయా ఏ బ్యాక్టీరియోఫేజ్. అంటే ఏంటి, ఇదేంటయ్యా అంటే ఇప్పుడు జీన్ ట్రాన్స్ఫర్ ఎలా అవుతుంది అంటే, మనం బ్యాక్టీరియోఫేజ్ అని వైరస్ అని మాట్లాడుకున్నాం కదా. ఓకే, సో ఈ విధంగా అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ మేలు ఫీమేల్ గ్యామెట్స్ లేవు. అంటే సెక్షువల్ రిప్రొడక్షన్లో మనం ఏం మాట్లాడుకున్నాం, మేలు ఫీమేల్ గ్యామెట్ ఉంటేనే అది సెక్షువల్ రిప్రొడక్షన్ అని చెప్పా. కానీ దీంట్లో అలా జరగదు. ఒక బ్యాక్టీరియా నుంచి ఇంకో బ్యాక్టీరియా, ఇన్ జనరల్గా బ్యాక్టీరియాస్ ఎలా ఉంటాయి, ద్విధ విచిత్తి ద్వారా అయిపోవాలి. కానీ దీంట్లో అలా అవ్వట్లా. ఒక బ్యాక్టీరియా ఇంకో బ్యాక్టీరియాలో జెనెటిక్ ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది, కాబట్టి దీన్ని మనం సెక్షువల్ రిప్రొడక్షన్ అని అనడం చేస్తుంది. అంటే టెక్నికల్గా ఇది సెక్షువల్ రిప్రొడక్షన్ ఏం కాదు, కానీ ద్విధ విచిత్తి జరగట్లేదు కాబట్టి దీన్ని మనం సెక్షువల్ రిప్రొడక్షన్ అంటున్నాం. సో పరివర్తన, ఓకే, డైప్లోకోకస్ బ్యాక్టీరియం అబ్జార్బ్స్ నేకెడ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఫ్రమ్ ది సరౌండింగ్. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా ఇలా ఉందనుకోండి, బ్యాక్టీరియా ఉంది, ఇక్కడ ఒక ఏమంటారు, ఇక్కడ మనకి ఫ్రీగా ఒక డిఎన్ఏ ఉంది. ఓకే, ఈ ఫ్రీగా డిఎన్ఏ ఉంటే ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, దాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇలా అబ్జార్బ్ చేసుకోవడం ద్వారా నెక్స్ట్ వచ్చే బ్యాక్టీరియాలో ఆ తత్వాలు వస్తాయి. ఓకే, సో ఈ విధంగా సంయోగం, కాంజుగేషన్, ట్రాన్స్డక్షను, ట్రాన్స్ఫర్మేషను చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, రాసుకోండి. ఓకే, సో మీరు ఇది రాసుకోవాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఎగ్జాంపుల్స్ రాసుకోండి. ఎస్ఏ కానిస్టేబుల్ కాబట్టి గ్రూప్ 1లో అయితే అది కూడా అవసరం, మీకు అంత అవసరం లేదు. కానీ బొమ్మ గీసుకోండి, ఆ బొమ్మ గీసుకోండి. సో బ్యాక్టీరియాలో 3 రకాలు జరుగుతున్నాయి, కాంజుగేషన్, ట్రాన్స్డక్షన్, ట్రాన్స్ఫర్మేషన్. సంయోగం, ట్రాన్స్డక్షన్, పరివర్తన. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గ్రూప్ 1, గ్రూప్ 2లో అయితే ఇది బ్యాక్టీరియా గురించి చదివేటప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అక్కడ చాలా ఇంపార్టెంట్. ఓన్లీ బ్యాక్టీరియా జీవితే తీసుకుంటుంది, ఇది దేన్నైనా తీసుకుంటుంది. మనము ఇంత పెద్ద జీవులు అవ్వడానికి కూడా వన్ ఆఫ్ ది కారణం ఏంటంటే పరివర్తన. ఇప్పుడు ఫస్ట్ మనం ఏంటి, ప్రోటోజోవా, చాలా చిన్న జీవి. ఆ చిన్న జీవి కాస్త పెద్దగా అయ్యి చాలా పెద్ద జీవి అయింది. ఎలా అయింది, సరౌండింగ్లో ఉన్న ఈ ప్రోటీన్స్ అన్నిటిని తీసుకొని అలా చిన్న జీవి కాస్త పెద్ద జీవిగా మారిందనమాట. ఓకే, చిన్న జీవి కాస్త పెద్ద జీవిగా మారడం జరిగిందనమాట. సో దాంతో డిసీజెస్ చాప్టర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాము అంటే క్లాసిఫికేషన్స్ చూడబోతున్నాము. ఓకే, వర్గీకరణ. ఓకే, ప్లాంట్ క్లాసిఫికేషన్, యానిమల్ క్లాసిఫికేషన్. ఓన్లీ మనకి పైన అవసరం, మీకు ఎంత కావాలో అంతే రాసుకోండి. నేను చెప్తూ ఉంటా, అంతవరకు రాసుకోండి, దానికి మించి అవసరం లేదు. ఇదైతే మన బయాలజీ కంప్లీట్గా అయిపోయినట్టే. ఓకే, మనము బైనామిల్ నామన్క్లేచర్ అని అంటాము. దీన్ని ప్రతిపాదించిన వారు మన విట్టేకర్ అని అతను. విట్టేకర్ ఏం చేస్తారంటే బైనామిల్ నామన్క్లేచర్ చేస్తారన్నమాట. ప్రతి జీవికి 2 పేర్లు ఉంటాయి, ఒకటి ప్రజాతి, జాతి. ఈచ్ ఆర్గానిజం హ్యాస్ 2 నేమ్స్, వన్ ఈజ్ జీనస్, సెకండ్ వన్ ఈజ్ స్పీసీస్. ఓకే, జీనస్ అండ్ స్పీసీస్. కనిపిస్తుందా ఇంత, కొంచెం పెద్దగా చేయనా. సో ద్వినామీకరణం అంటారు, దాన్ని మనం బైరాజియల్ నామన్క్లేచర్ అంటాం. సో ప్రతి ఒక్క జీవికి 2 నేమ్స్ ఉంటాయి, ఒకటి ప్రజాతి, ఇంకోటి జాతి, జీనస్ అండ్ స్పీసీస్. సో శాస్త్రీయ నామం ఏ భాషలో ఉంటుందంటే మ్యాక్సిమం మనకు లాటిన్లో ఉంటుందన్నమాట. ద సైంటిఫిక్ నేమ్స్ ఆర్ ఆల్వేజ్ ఇన్ ది లాటిన్. సో లిన్నేయస్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, విట్టేకర్ అండ్ కరోలస్ లిన్నేయస్ కూడా. కరోలస్ లిన్నేయస్, విట్టేకర్ అండ్ మరియు కరోలస్ లిన్నేయస్ ఈ యొక్క నామన్క్లేచర్ తీసుకొచ్చారు. సో ద సిస్టమా నేచర్, ద సిస్టమా ప్లాంటమ్ అనే 2 బుక్స్ రాశారు. ఈ బుక్స్ మీకు అవసరం లేదు, కేవలం ఫస్ట్ పాయింట్ ఒకటి రాసుకోండి. ఓకే, ఈ ఫస్ట్ పాయింట్ ఒకటి రాసుకోండి. చాప్టర్ పేరు వచ్చేసరికి క్లాసిఫికేషన్, వర్గీకరణ. ఓకే, కరోలస్ లిన్నేయస్ అనే అతను బైనామిల్ నామన్క్లేచర్ చేశారు. అండ్ ఈ యొక్క వర్గీకరణ ఇంకొకరు ఎవరు చేశారంటే విట్టేకర్ చేశారు. ఓకే, విట్టేకర్ చేశారు. వర్గీకరణ మాత్రం మన కరోలస్ లిన్నేయస్, దాంతోపాటు విట్టేకర్ ఇద్దరు చేశారు.
ఒకటి బైలామియల్ నామన్క్లేచర్, ఏ జీవికైనా రెండు పేర్లు వస్తాయి, ఒకటి ప్రజాతి, రెండో జాతి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మనుషులం పేరేంటి? హోమోసెపియన్స్. ఓకే, హోమోసెపియన్స్ ఆ విధంగా మాట్లాడతాం అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనకి హోమో అంటే మన స్పీసీస్, సెపియన్స్ అంటే మనం ఏ జాతి నుంచి వచ్చామనేది తెలుస్తుంది. అంటే మనం మనిషి జాతి లేదా కోతి జాతి నుంచి వచ్చాము, హోమోసెపియన్స్. ఓకే, హోమో నియాండర్తాల్, హోమో ఆ విధంగా వేరే వేరే పేర్లు వస్తూ ఉంటాయి. సో ఏ జీవికైనా రెండు పేర్లు ఉంటాయి, ఒకటేమో ప్రజాతి జీనస్, రెండోది స్పీసీస్. ఈచ్ ఆర్గానిజం హ్యాస్ ద 2 లాటిన్ నేమ్స్, వన్ ఈజ్ జీనస్, రెండోది వచ్చేసరికి స్పీసీస్. ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఒకటే రాసుకోండి, సెకండ్ పాయింట్ రాయొద్దు, మీకు అంత అవసరం లేదు. ఓకే, ఇదంతా గ్రూప్ 2 సిలబస్ అండి, మీకు ఇంత నాలెడ్జ్ అవసరం లేదు, సరేనా? ఎంత చెప్తున్నా అంతే రాసుకోండి. మరి మిగతా అంతా ఎందుకు ఉంది సార్ అంటే ఇది గ్రూప్ 2 మెటీరియల్. ఓకే, మీ మెటీరియల్ కాదు, బట్ మీకు ఎంత అవసరం ఉందో అంతవరకు చెప్తున్నా, సరేనా? మాకు మొత్తం అవసరం సార్ అంటే ఇంకా మొత్తం నేనే పాఠం చెప్పాల్సి వస్తుంది. సరే, ఈ వర్గీకరణ నియమావళి ఎక్కడ ఉంటుంది? ICBN, ICZN అంటే ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామన్క్లేచరు, నెక్స్ట్ ఇంటర్నేషనల్ నేమ్ ఆఫ్ జూలాజికల్ నామన్క్లేచర్ అంటే ప్రతి ఒక్క చెట్టుది, పుట్టది, లేదు జంతువులది, ఈ రెండు నేమ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి సార్ అంటే వృక్షశాస్త్ర నామకరణంలో లేదా జంతుశాస్త్ర నామకరణంలో ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామన్క్లేచర్, ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జూలాజికల్ నామన్క్లేచర్. నీకు అవసరం లేదు, బట్ నీకు ఒక అవగాహన, ఈ పేర్లన్నీ ఎక్కడ ఉంటాయి అని చెప్పడానికి ఒక అవగాహన మేరకు చెప్తున్నా అంతే, నువ్వు రాసుకోవాల్సిన అవసరం లేదు. సో వర్గీకరణ రకాలు ఏంటి? జనరల్గా వర్గీకరణ ఏ విధంగా చేస్తామంటే సహజ వర్గీకరణ, కృత్రిమ వర్గీకరణ లేదా దశల వారి వర్గీకరణ. బేసికల్లీ ద క్లాసిఫికేషన్స్ ఎక్స్ప్రెస్ ఇన్ ఆర్టిఫిషియల్, నేచురల్ ఆర్ ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్ అని అంటాం, నీకు ఇంత అవసరం లేదు. నెక్స్ట్ ఇందాక బైనామియల్ నామన్క్లేచర్ చూసాము. నెక్స్ట్ త్రినామీకరణ అంటారు, ట్రైనామికల్ నామన్క్లేచర్. ఇది జాతి కింద ఉపజాతి పేరు ఇవ్వడం, స్పీసీసు సబ్ స్పీసీస్ ఇవ్వడం. ఓకే, అంటే ఇలా ఏ విధంగా జీనస్సు, స్పీసీసు, సబ్ స్పీసీసు ఈ విధంగా ఉంటే దాన్ని త్రినామీకరణ అంటాం. ఇదొకటి రాసుకోండి. ఓకే, జీనస్సు, జాతి, ప్రజాతి, ఉపప్రజాతి. ఓకే, జీనస్సు, స్పీసీస్ అండ్ సబ్ స్పీసీస్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇదేది రాయొద్దు, మీరు ఏది రాయొద్దు, కేవలం ఇదొకటే రాయండి. ఓకే, బైనామియల్ నామన్క్లేచర్, ట్రైనామియల్ నామన్క్లేచర్ ఇంతవరకే. జాతి మనకి ఉపజాతి అండ్ సబ్ స్పీసీస్ ఉంటాయి. ఓకే, టాక్సానమీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. టాక్సానమీ ఇది కూడా ఎగ్జామ్లో అడుగుతారు, ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ ఢిల్లీ ఎగ్జామ్స్, ఢిల్లీ పోలీసులో అడుగుతారు అనమాట. టాక్సానమీ జీవుల వర్గీకరణకు సంబంధించిన అధ్యయనాన్ని టాక్సానమీ అంటాం. ద సైన్స్ డీలింగ్ విత్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఈజ్ ద టాక్సానమీ. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, టాక్సానమీ. ఓకే, టాక్సానమీ జీవుల వర్గీకరణకు సంబంధించిన అధ్యయనాన్ని టాక్సానమీ అంటున్నాం. క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజం ఈజ్ కాల్డ్ టాక్సానమీ. ఫస్ట్ మనం ఏమేమి మాట్లాడుకున్నాం? కృత్రిమ క్లాసిఫికేషన్, న్యాచురల్ క్లాసిఫికేషన్, వర్ణ వికాస వర్గీకరణ అంటే ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్ అని మాట్లాడుకున్నాం. నీకేం అవసరం లేదు, బట్ ఒకసారి విన్న తర్వాత నీకు ఏమవుతుంది అంటే ఎక్కడో చోట మళ్ళీ హయ్యర్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేప్పుడు నీకు నాలెడ్జ్ పనికి వస్తుంది తప్ప నీ ఎస్ఐ కానిస్టేబుల్కి ఈ నాలెడ్జ్ అవసరం లేదు. ఓకేనా? సరే, సో ఒక ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్, కృత్రిమ వర్గీకరణ సహజ సంబంధాలు పరిగణలోకి తీసుకోకుండా బాహ్య లక్షణాలు, వర్ణము, ఆకారము, పోషణ ఆధారంగా వర్గీకరిస్తారు. ద క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ సూపర్ఫిషియల్ ఫీచర్స్, నాట్ ఎవల్యూషనరీ రిలేషన్షిప్. ఓకే, సో థియోఫ్రాస్టస్, హిస్టోరియా, ప్లాంటారం, లిన్నేయస్, స్పీషియస్, ప్లాంటరం అంటే ఈ యొక్క అంటే ఇప్పుడు ఏంటి, ఒక ఏదో కొత్త కీటకం దొరికిందబ్బా, ఏంటి ఒక కొత్త కీటకం లేదా కొత్త బటర్ఫ్లై, ఒక కొత్త స్నేక్ చాలా దొరికినప్పుడు ఏం చేస్తారంటే అది ఏ జాతికి చెందింది అనేది మనం చదవాలి అంటే దాని వెన్నుపూస ఎలా ఉంది, దాని బ్రెయిన్ ఎలా ఉంది, దాని కాళ్ళు ఉన్నాయా లేవా, ఏ జాతికి చెందింది అది అనేది మనం ట్రేస్ చేస్తాం. కానీ అదంతా ట్రేస్ చేయకుండా అలానే చూసి దాని ఆకారం ఇది, దాని పేరు చూసి దాని పేరు పెట్టేస్తారు. ఓకే, ఇలా పేరు పెట్టేస్తే దాన్ని మనం ఏమంటున్నామంటే ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్ అంటున్నాం. ఓకే, అదే సహజ వర్గీకరణ, న్యాచురల్ క్లాసిఫికేషన్ అంటే ఎక్కువగా జీవుల బాహ్యం మరియు అంతర్గత లక్షణాల ఆధారంగా వర్గీకరణ చేస్తారు. అంటే ఇక్కడ ఏంటి, ఓన్లీ బాహ్యము బయటే చూస్తున్నాం, ఇక్కడ కొంచెం లోపలిగా పొట్ట కోసి గుండె అది ఏ విధంగా ఉంది, ఎన్ని గదులు గుండె. ఫర్ ఎగ్జాంపుల్ పక్షులు ఉంటాయి, పక్షులకి కేవలం ఇప్పుడు పావురం ఉంది, పావురంలో కేవలం 3 గదులే గుండె ఉంటుంది, మనకి 4 గదులు గుండె ఉంటుంది.
ఓకే, సో ఆ విధంగా కొంచెం అంతర్గతంగా చూసినట్లయితే దాన్ని మనం న్యాచురల్ క్లాసిఫికేషన్ అని అంటాం. బేస్డ్ ఆన్ న్యాచురల్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ అమాంగ్ ద ఆర్గానిజం. బెందామ్, హుక్కర్, జెనిరా ప్లాంటారం అనే సైంటిస్టులు దీన్ని మనం తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వర్ణ వికాస వర్గీకరణ. జీవుల పరిణామ చరిత్రను ఆధారంగా వర్గీకరిస్తారు బేస్డ్ ఆన్ ద క్లాసిఫికేషన్. అంటే ఇప్పుడు చూడండి, మనకి ఏ జీవినైనా 3 రకాలుగానే క్లాసిఫై చేస్తారు. ఒకటి ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్, రెండోది న్యాచురల్ క్లాసిఫికేషన్, మూడోది వచ్చేసరికి ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్. ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్ అంటే నువ్వు అలా చూసావు, నీకు అలా అనిపించింది, ఆ పేరు చెప్పావు. 4 ఏమంటారు, మన బటర్ఫ్లైకి ఎన్ని లెగ్స్ ఉంటాయి? 6 లెగ్స్ ఉంటాయి. ఓకే, బటర్ఫ్లైకి 6 లెగ్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్ 2012 విఆర్ఓ క్వశ్చన్. మీకు అనిపించవచ్చు బటర్ఫ్లైకి ఎన్ని లెగ్స్ ఉన్నాయి, లేదు అనుకుంటే మన సాలిపురుగుకి ఎన్ని లెగ్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇవన్నీ ఎగ్జామ్స్లో ఉంటాయి. ఓకే, ఆర్థోపోడన్స్ అని అంటావు అన్నమాట. నువ్వేమనుకుంటావు, నువ్వేదో గెస్ చేస్తావు, 4 అని అనుకుంటా, తప్పు అవుతుంది. అర్థమవుతుందా? సో అది చూసి నాకు అది పురుగులా అనిపించింది, నేను పురుగే, బట్ తీరా చూస్తే అది పురుగు కాదు. అర్థమవుతుందా? అలా బయట ఫిజికల్ ఫీచర్స్ చూసి చెప్తే దాన్ని ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్ అంటాం. కొంచెం లోతుగా చూసినట్లయితే, దాన్ని విప్పేసి చూసినట్లయితే దాన్ని సహజ వర్గీకరణ అంటాం. అదే వర్ణ వికాస ఫైలోజెనెటిక్ అంటే ఇప్పుడు నేను మనిషిని, బట్ నేను మనిషిని కాదు, నేను కోతి జాతి నుంచి వచ్చా. మరి కోతికి తోకుంది, మరి నాకెందుకు తోకలేదు? ఉంది, నాకు కూడా ఉంది. వెనకాల లాస్ట్ బోన్ చూసుకుంటే దాన్ని కొకిక్స్ అంటాం. ఆ బోను మనం పుట్టినప్పుడు తోకతోనే పుడతాం. ఇలా 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 ఏమంటారు, మీకు పందికి ఎలా ఉందో, కోతికి ఎలా ఉందో అలానే పుడతాం మనం. బట్ 4th మంత్కి వచ్చేసరికి అది అలానే ఉండిపోతుంది, మిగతా అంతా పెరిగేసరికి అది అంతే ఉండిపోతుంది. అలా ఉన్నప్పుడు ఆ చిన్నగా 2 ఉన్నాయి చూడు, అవన్నీ కింద ఉన్నటువంటి బోన్స్ అన్నమాట. నడ్డి బొక్క అంటారు, కొడితే నీ నడ్డి బొక్క ఇరుగుతుంది అంటారు చూడు, అంటే తోక బొక్కే అది. ఓకే, తోక ఇలా ఉంటుంది మంది. ఎక్సర్సైజ్ చూసినా లేకపోతే నీకు దీంట్లో చూసినా సరే అలానే ఉంటుంది. సో దాన్ని బట్టి నాకేం తెలిసింది, నేను కోతి జాతి నుంచి వచ్చాను. నేను చింపాంజీ, నీకెలా తెలుసు? ఎస్, చింపాంజీకి హెయిర్ ఉంది, నాకు హెయిర్ ఉంది. దాన్ని బట్టి నేనేం చేసుకున్నా, ఎస్ నా ముత్తాత అయితే చింపాంజీ అయి ఉంటాడు. దాని తర్వాత అలా మనిషి అంటే పరిణామ క్రమాన్ని నేను చూశాను, జీవుల పరిణామ క్రమాన్ని నేను చూశాను. ఎవల్యూషనరీ ఆధారంగా తీసుకురావడం జరిగింది. ద క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ఎవల్యూషనరీ లీనియేజ్ ఈజ్ కాల్డ్ ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్. నీకు ఇది అవసరం లేదు, బట్ ఇప్పుడు నీకు ఒక అవగాహన వచ్చింది. ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఒక పురుగుని చూస్తే, దీని పేరు పురుగు అని ఎవరు పెట్టుంటారు, IUC అన్న IUB అన్న. సో నీకు క్లారిటీ వచ్చింది అంటే నువ్వు ఇక్కడ కూర్చున్న దానికి నీకు హెల్ప్ అనేది జరుగుతుంది, లేకపోయినా హెల్పే ఉంటుంది. ట్రైనామియల్ నామన్క్లేచర్ అంటే ఏంటి? 3 ఉండాలి. నిర్వచనం ఏంటంటే ప్రజాతి, జాతి, ఉపజాతి 3 పేర్లు ఉంటాయి. సబ్ స్పీసీస్తో కూడిన శాస్త్రీయ నామకరణం. ద సైంటిఫిక్ నేమింగ్ ఇంక్లూడింగ్ జీనస్, స్పీసీస్ అండ్ సబ్ స్పీసీస్. సో నియమాలు ఏంటి? ఉపజాతి పదం చిన్న అక్షరాలతో ఉండాలి, ఇటాలియన్స్లో ఉండాలి, అండ్ లాటిన్ పదమై ఉండాలి. సో సబ్ స్పీసీస్ నేమ్ షుడ్ బి స్టార్ట్ విత్ ది లోవర్ కేస్ లెటర్ అండ్ ఇటాలిసైజ్డ్ అండ్ లాటిన్. మీరు అందుకోసమే చూడండి, మీరు ఏదైనా హోమోసెపియన్స్ అని రాశారనుకో, హోమో ఇది క్యాపిటల్ లెటర్ కదా, నెక్స్ట్ సెపియన్ ఇలా కూడా రాయకూడదు, ఇలా రాయాలి, సెపియన్ అని రాయాలి. దీనికి తేడా ఏంటి? ఇది స్ట్రైట్గా ఉంది, ఇది కొంచెం క్రాస్ అయింది. ఇలా క్రాస్ అవ్వడాన్ని ఇటాలియన్ అని అంటాం. అందుకోసం నువ్వు కంప్యూటర్లో ఇటాలియన్ లాంగ్వేజ్ అంటాం. ఇలా స్ట్రైట్ ఉండదు ఇటాలియన్ లాంగ్వేజ్, ఇలా ఉంటుంది ఇటాలియన్ లాంగ్వేజ్, చిన్న అక్షరాలతో ఉంటుంది. అందుకోసము దీన్ని మనం ఏమంటున్నామంటే ఈ యొక్క లాటిన్ పదాలైనటువంటి వాటిని చిన్నగా రాయాలి అంటున్నాడు. ఉదాహరణకు హోమో, సెపియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ హోమో అనేది క్యాపిటల్ రాసి నువ్వు ఇక్కడ ఇది జాతి, ఇది ప్రజాతి, అంతేనా? ఇది ప్రజాతి, ఇది జాతి, ఇది ఉపజాతి. ఓకే, అంటే ఇది జీనస్, ఇది స్పీసీస్, ఇది సబ్ స్పీసీస్. ఓకే, సబ్ స్పీసీస్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ కూడా వీళ్ళు తప్పునే రాశారు. నీకు ఇక్కడ ఎలా బెండ్ అవ్వాలి, కొంచెం వంకర పోవాలి. ఫస్ట్ లెటర్ అనేది మాత్రం క్యాపిటల్ ఉండాలి, మిగతా లెటర్లు మాత్రం స్మాల్ ఉండాలి. మనిషి యొక్క శాస్త్రీయ నామం ఏంటయ్యా అంటే హోమోసెపియన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి కరోనా స్ప్లెండస్ అంటే సేమ్ ఇన్ తెలుగు అంటే ఇంతే. ఇంకా ఇది రాసుకోండి. త్రిపద నామకరణం, ట్రైనామియల్ నామన్క్లేచర్ అని రాసి ఇది రాసుకోండి. తెలుగు వాళ్ళు తెలుగులో రాసుకోండి, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్లో రాసుకోండి, సరేనా? బైనామియల్లో 2, ట్రైనామియల్ అంటే 3. హోమో, సెపియన్ 3. దీన్ని ట్రైనామియల్ నామన్క్లేచర్ అంటున్నాం. బైనామియల్లో 2 ఉంటాయి, జాతి ప్రజాతి 2 ఉంటాయి, ఉపజాతి ఉండదు. దీనికే రూలు. ఓకే,
టాటోనమీ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. టాటోనమీ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, మన తెలంగాణ స్టేట్ యానిమల్ పేరు ఏంటి అంటే ఈ కృష్ణ జింక. దాని పేరు యాక్సిస్ అని పిలుస్తారు. అంటే ఏంటి, మనం ఏదో చదివేస్తాం, గుడ్డెద్దు చేల్లో పడేట్టు చదివేస్తాం. కానీ అంటే ఏంటంటే జాతి ప్రజాతి పేర్లు ఒకే విధంగా ఉంటే, జీనస్ స్పీసీస్ నేము ఒకే విధంగా ఉంటే దాన్ని మనం ఏమంటున్నాం సార్ అంటే దీన్ని మనం టాటోనమీ అంటున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే విధంగా ఉంటే శాస్త్రీయ నామం, స్పీసీస్ సబ్స్పీసీస్ నేమ్స్ ఆర్ ఐడెంటికల్. ఉపయోగం ఏంటంటే ఎక్కువగా జంతు శాస్త్రంలో జువాలజీలో కనిపిస్తాయి. ఓకే, కామన్లీ యూజ్డ్ ఇన్ జువాలజీ నామన్క్లేచర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క కృష్ణ జింక పేరు, ఓకే, కృష్ణ జింక పేరు ఏంటి సార్ అంటే యాక్సిస్. అదే నాగుపాము పేరు నాజా. సైంటిఫిక్ నేమ్ ఆఫ్ స్నేక్ ఈజ్ నాజా. ఉత్త స్నేక్ కాదు, నాగుపాము. ఓకే, సో ఈ యొక్క నాగుపాము పేరు నాజా. చాలా చాలా ఇంపార్టెంట్. సో రాసుకోండి, ఇది రాసుకోండి. ఎందుకంటే మీరు చదివేటప్పుడు ఏదో గుడ్డెద్దు చదివేస్తారు, మీకు తెలియదు పాపం, మీరేం చేస్తారు. సో టాటోనమీ రాసుకొని, సో నిర్వచనం అని ప్రజాతి మరియు జాతి పేర్లు ఒకే రూపంలో ఉంటే, సరే ఇది రాసుకున్న తర్వాత అక్కడ ఆగి నెక్స్ట్ పేజ్ తిప్పుతా కదా, అప్పుడు చూసుకొని రాసుకోండి. చాలా ఇంపార్టెంట్. మీకు ఏంటంటే చదువుతుంటే ఇన్ఫార్మ్డ్గా చదువుతారు. ఏదో ఎగ్జామ్ ఉంది కదా చదువుతున్నాను కాదు, చదివేటప్పుడు అర్థం కావాలి. ఇప్పుడు క్లాస్కి వచ్చావు, క్లాస్ వినడం వేరు, నేను చెప్పే క్లాస్ నీకు అర్థమై నువ్వు క్లాస్ విన్నావు, నీకు నిద్ర రాదు ఒకటి, నువ్వు యూ విల్ ఎంజాయ్ ది లైఫ్. ఓకే, నువ్వు లైఫ్ని ఎంజాయ్ చేస్తావు. అయిపోయిందా, ముందుకెళ్ళొచ్చా? ఇది రాసుకోండి. ఓకే, ఒకే విధంగా ఉంటే, జాతి ప్రజాతి పేరు ఒకే విధంగా ఉండే శాస్త్రీయ నామాన్ని మనం ఏమంటున్నాం? టాటోనమీ అంటున్నాం. ఎగ్జాంపుల్ ఏంటంటే యాక్సిస్, నాజా. ఎవరిని రాసుకోండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆంథ్రోపాలజీలో ఇది 12.5 మార్కుల క్వశ్చన్. ఇది 12.5 మార్కులకు వస్తుంది. పాపం వాళ్ళకు కూడా ఏం తెలియదు, వాళ్ళు కూడా కలెక్టర్లు అయిపోతారు అంతే. అది గొప్పతనం. హైరార్కీ ఏ విధంగా ఉంటుంది, ఒకదాని తర్వాత ఏమేమి వస్తుంది అనేది ఇది మీకు గ్రూప్ 1 క్వశ్చన్. ఇది గ్రూప్ 1 క్వశ్చన్, సరేనా? ఫస్ట్ డొమైన్ అంటే బ్రాడెస్ట్ కేటగిరీ ఆఫ్ లైఫ్, చాలా అతిపెద్ద సమూహం. దాన్ని మనం ఏమంటున్నామంటే బ్రాడెస్ట్ కేటగిరీ, అది డొమైన్ అంటాం. దాని తర్వాత రాజ్యం, కింగ్డమ్, అది దేని కింద? యానిమల్ కిందకి వస్తుందా, ప్లాంట్ కిందకి వస్తుందా, మొనీరానా, ప్రొటెస్టానా అంటే ఒక పెద్ద రాజ్యం. ఫస్ట్ ఏంటంటే డొమైన్ అంటే దేని కిందకి వస్తుంది, అసలు జీవ నిర్జీవ, డొమైన్ అది. ఎస్, జీవి. ఓకే, ఏ జీవి? కింగ్డమ్. ఇదేంటి? ప్లాంటే కావచ్చు, యానిమాలియా కావచ్చు. జీవుల పెద్ద సమూహం. జీవులు ఒకటే మొక్కలు అన్ని మొక్కలు, మన జీవులు అన్ని జీవులు. ఎలాంటి జీవులు ఏంటో తెలియదు. విభాగాల ఫైలం అంటే దాని తర్వాత డివిజన్ అండ్ ఫైలం, దాని తర్వాత డివైడ్ అవుతుంది. అది ప్లాంటా యానిమల్లా? డివిజన్. నీకేమైంది? ఫస్ట్ ప్లాంట్ ఉందా యానిమల్ ఉందా అనేది మనకు తెలిసింది. దాని తర్వాత దాన్ని డివిజన్ చేస్తున్నాం, ప్లాంట్ ఆర్ యానిమల్. కింగ్డమ్ కింద స్థాయి, దాని తర్వాత తరగతి, క్లాస్. ఓకే, దాని తర్వాత ఏముంటుందంటే ఆర్డర్, క్రమం ఉంటుంది. దాని తర్వాత ఫ్యామిలీ, దాని తర్వాత ప్రజాతి అనేది వస్తుంది. సో ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. దాని తర్వాత డివిజన్ లైక్ ప్లాంటర్ యానిమల్. దాని తర్వాత మ్యాంగ్నోల్, ఇదంతా మీకు అవసరం లేదు. సిమిలర్ ఆర్డర్, గ్రూప్ టుగెదర్, ఫ్యామిలీస్ విత్ ద కామన్ ఫీచర్స్, గ్రూప్ రిలేటెడ్ టు జెనీరా. ఓకే, క్లోజ్ రిలేటెడ్ స్పీసీస్. మీరు ఇదంతా రాయొద్దు, మీకు ఇదంతా పని లేదు, దీంతో పని లేదు. ఇది సీక్వెన్స్గా రాయండి చాలు. ఓన్లీ ఎందుకంటే మీకు ఎగ్జామ్లో ఏమని అడుగుతారంటే ఈ క్రింది ఇచ్చినటువంటి వర్గీకరణలో ఆరోహణ అవరోహణ పద్ధతిలో రాయమని అంటాడు అంతే. ఓకే, ఆరోహణ అవరోహణ పద్ధతిలో రాయమంటాడు. దాన్ని ఎలా అడుగుతారు, దీన్ని ఎలా అడుగుతారు అనమాట. ఓకే, జీనస్సు, ఫ్యామిలీ, ఆర్డరు, క్లాసు, ఫైలము, కింగ్డము, ప్రజాతి, కుటుంబం, క్రమము, తరగతి, విభాగము లేదా ఫైలము, రాజ్యము, డొమైను. ఇదే అడుగుతారు మీకు. దీని అంతటితో సంబంధం లేదు మీకు, దీని అంతటితో సంబంధం లేదు. ఇదొక్కటే సంబంధం, ఇదే ఒకటే అడుగుతారు. మొన్న గ్రూప్ 1లో అడిగారు, టీజీపీఎస్సీ కండక్ట్ చేసిన గ్రూప్ 1 ఎగ్జామ్లో అడిగారు. ఓకే, మనకేంటంటే బాగా తెలుసన్న అహం ఉంటుంది కాబట్టి ఫెయిల్ అవుతామని కూడా ఉంటుంది. నేను ఏదైతే లాస్ట్లో జాతి, స్పీసీస్ అనేది జాతి. ఓకే, లాస్ట్ వచ్చేసరికి స్పీసీస్. ఏది? ప్రజాతి తర్వాత స్పీసీస్. ఒక స్పీసీస్ అంటే ఏంటి? ప్రతి ఒక్క దాంట్లో మనం స్పీసీస్ అని మాట్లాడతాము. మీరు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ చదివినప్పుడు కూడా స్పీసీస్ గురించి మాట్లాడతారు. సో నిర్వచనం ఏంటంటే ఒకే జాతి జీవులు తమలో తాము ప్రత్యుత్పత్తి చేసి సంతానం కలిగించగలవు, అలాంటి వాటిని జాతి అంటాం.
నువ్వు మనిషి జాతి. అంటే ఒక మనిషి ఇంకో మనిషితో కలిస్తే ఇంకో జీవి పుడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిమిలర్ హార్సు అండ్ డాంకీ ఆర్ సిమిలర్ జాతి, మళ్ళీ విడిపోయిన కరెక్టే, బట్ వాటి యొక్క జాతి ఒక్కటే, ప్రజాతి ఒక్కటే. సో ఇక్కడ ఏమవుతుందంటే మనిషి యొక్క క్రోమోజోము లేదా మనిషి యొక్క స్పర్మ్ సెల్లు లేదా వేరే ఒక యానిమల్ యొక్క ఎగ్ సెల్ తీసుకుంటే ఫర్టిలైజ్ చేస్తే ఫర్టిలైజ్ అవ్వదు. అర్థమవుతుందా? సో జాతి అంటే ఏంటంటే, జాతి అంటే ఒకే జాతి జీవులు తమలో తాము ప్రత్యుత్పత్తి చేసి సంతానం కలిగించగలవు. ఓకే, సో ఆర్గానిజం దట్ కెన్ ఇన్బ్రీడ్ అండ్ ప్రొడ్యూస్ అ ఫర్టైల్ ఆఫ్ స్ప్రింగ్. మళ్ళీ ఎలాంటి ఆఫ్ స్ప్రింగ్ పుట్టాలి? ఫర్టైల్ ఆఫ్ స్ప్రింగే పుట్టాలి. అంటే పుట్టిన బిడ్డ మళ్ళా నీకు ప్రత్యుత్పత్తి చేయగలిగే కెపాసిటీ ఉండగలిగితేనే దాన్ని మనం ఏమంటున్నాం సార్ అంటే ఈ యొక్క జాతి అంటున్నాము. ఎవరైనా తిట్టేటప్పుడు కూడా ఒక తిడతారు అని తిడతారు అన్నమాట. సో అది జాతి అది. ఓకే, దట్ ఈస్ అ జాతి. సో దీన్ని ప్రతిపాదించింది ఎవరు సార్ అంటే జాన్ రే. చాలా ఇంపార్టెంట్. లక్షణాలు ఏంటంటే క్రోమోజోమ్ సంఖ్య సమానంగా ఉంటుంది, సేమ్ క్రోమోజోమ్ నెంబర్ ఇన్ ఆల్ మెంబర్స్ ఆఫ్ ద స్పీసీస్. ఈ యొక్క డెఫినేషను చాలా ఇంపార్టెంట్. జాన్ రే అనే అతను మనకి జాతి అన్న దానికి డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే, మీలో 23 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్ ఉంది, నాలో 23 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్ ఉంటుంది. ఇలా 23 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయి, అన్నీ ఒకటే జాతి. చాలా ఇంపార్టెంట్ అండి. మీకు వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అన్నీ చెప్తున్నాను. మీకు ఇంత కంటెంట్ ఎక్కడా దొరకదు. దయచేసి ఏ రోజుకి ఆ రోజు చదవండి. ఎస్ఐ కానిస్టేబులే కాకుండా ఇంకా పై ఎగ్జామ్స్ గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 ఎగ్జామ్స్ కూడా రాయండి. ఓకేనా? మన హర్బేరియం అని అంటాం. మనం చిన్నప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, 10th క్లాస్లోనో 12th క్లాస్లోనో మనము బాగా మంచి ఫ్లవర్ నచ్చింది అనుకోండి, ఆ ఫ్లవర్ని తీసుకొచ్చి బుక్లో పెట్టేస్తాం, లేదా ఒక ఆకు తీసుకొచ్చి దాన్ని బుక్లో పెడతాం. ఒక 5-6 సంవత్సరాల తర్వాత చూస్తే అది చాలా ట్రాన్స్పరెంట్గా మారిపోతుంది. ఈ విధంగా అలా కాకుండా, అంటే మీరు చేసినట్టు కాకుండా ఒక ప్రాసెస్లో, ఒక సైంటిఫిక్ మెథడ్లో ఒక ఆకును కానీ పువ్వును కానీ దాచినట్లయితే దాన్ని హర్బేరియం అంటాం. మొక్కల నమూనాలను సేకరించి ప్రెస్ చేసి షీట్లపై భద్రపరిచి ఉంచే ప్రదేశాన్ని మనం హర్బేరియం అంటాం. ఈ యొక్క వర్గీకరణలో తక్షణ సమాచారం మనకి వస్తుంది, బట్ నీకు ఇంత నాలెడ్జ్ అవసరం లేదు బేసికల్లీ. సరేనా? ఇది ఇంపార్టెంట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. రాసుకోండి. జీవుల వర్గీకరణలో రాజ్యాల అభివృద్ధి, ఎవల్యూషన్ ఆఫ్ ది కింగ్డమ్ క్లాసిఫికేషన్. జీవుల వర్గీకరణ అంటే ఏ విధంగా జీవులని మనం వర్గీకరించాము. ఇప్పుడు మనము మొనెరా, ప్రొటెస్టా, ఆల్గే, ప్లాంటే, యానిమాలియా అని 5 ఉంటాయి అన్నమాట. సో 5కి రావడానికి మనము ఈ ఎవల్యూషన్ ఏ విధంగా అయింది అనేది మనకు తెలుస్తుంది. మొదట లిన్నెయస్ 2గా చేశాడు. వెజిటబిలియా, యానిమాలియా, మొక్కలు జంతువులు యొక్క విభజన చేసింది ఎవరు సార్ అంటే ఫస్ట్ కరోలస్ లిన్నెయస్. దాని తర్వాత ఎర్నెస్ట్ హెకెల్ అనే అతను ప్రొటిస్టా, ప్లాంటే, యానిమాలియా 3గా చేశాడన్నమాట. ప్రొటిస్టా అనే 3 రాజ్యాలను చేశాడు. ప్రొటిస్టా, ప్లాంటే, యానిమాలియా. నెక్స్ట్ చటన్ అనే అతను ప్రోక్యారియాటిక్, యూక్యారియాటిక్స్గా డివిజన్ చేశాడు. చటన్ అనే అతను మనకి ప్రోక్యారియాటిక్, యూక్యారియాటిక్గా మనల్ని డివిజన్ అనేది చేశాడన్నమాట. దాని తర్వాత కోపాలాండ్ అనే అతను మనకి ఏం చేశాడు సార్ అయ్యా అంటే కోపాలాండ్ అనే అతను మొనెరా, ప్రొటెస్టా, ప్లాంటే, యానిమాలియాగా చెప్పాడు. దాని తర్వాత విట్టేకర్. సో మన క్లాసిఫికేషన్, యాక్సెప్టెడ్ క్లాసిఫికేషన్ ఏంటయ్యా అంటే విట్టేకర్, మొనెరా, ప్రొటెస్టా, ఫంగి, ప్లాంటే, యానిమాలియా ఉంటుంది. దాని తర్వాత ఓస్ ఎట్ అల్ అనే అతను బ్యాక్టీరియా, ఆర్కియా, యూకేరియా అని అన్నాడు. మనకి ఇదంతా అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఇది కూడా అవసరం లేదు. ఇంతవరకు చాలు. ఓకే, ఇంతవరకు చాలు, రాసుకోండి. ఇవన్నీ ఎగ్జామ్లు అడుగుతారు. మీకు ఇవన్నీ మీరు కొనుక్కునేటటువంటి ఒక బుక్ ఉంటుంది, ఏదది అరిహంత్ పబ్లికేషన్ ఒక బుక్ ఉంటుంది. దాంట్లో ఇలా ఇచ్చేస్తాడు, బట్ మీకు ఆ ఎక్స్ప్లెనేషన్ తెలియదు. ఓకే, ఇంత డెప్త్ అనాలిసిస్తో ఉండదు. కాబట్టి మనం ఏంటంటే జీవుల వర్గీకరణలో రాజ్యాల అభివృద్ధి, ఏ రాజ్యాలు చేశారు. ఓకే, సో రాజ్యాల సంఖ్య 2, 3, ఓకే, మళ్ళా 2 ఈ విధంగా ఉన్నాయన్నమాట, 2 డొమైన్ల లాగా. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇది రాయాల్సిన అవసరం లేదు, ఇది రాయాల్సిన అవసరం లేదు. మీరు శాస్త్రవేత్త పేరేంటి, వాళ్ళు ప్రతిపాదించిన కింగ్డమ్లు ఏంటి అని రాశాడు. సో తెలుగులో పూర్తిగా లేదు కాబట్టి మీరు చేయాల్సిందంటే ఓన్లీ అందరు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళందరూ ఇంగ్లీష్లోనే రాసుకోండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ చెప్తున్నానండి.
నేను చెప్పే క్లాసెస్ ప్రాపర్గా వింటే గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా క్లియర్ చేసేస్తారు మీరు.